ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శాండీ ఎడిట్స్. ఫ్రెండ్స్ మీరు కనుక నా ఛానల్కి కొంచెం కొత్తగా విజిట్ చేస్తే మాత్రం ప్లీజ్ నా ఛానల్ని కొంచెం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే కొంచెం హ్యాపీ బర్త్డే అనే వీడియో మాత్రం కొంచెం కొత్తగా ట్రై చేశాను నేను షేక్ ఎఫెక్ట్స్ యూజ్ చేసుకొని. కానీ చాలామంది అయితే వీడియో చేసి ఉంటారు ఫ్రెండ్స్. మనం బర్త్డే ఇది కొంచెం అంటే నేను సింపుల్గా మనం ఒక ఐస్ అనే పిఎన్జీ యాడ్ చేసుకొని కొంచెం మనకు బర్త్డే టెక్స్ట్ యాడ్ చేసుకొని మన ఏంటంటే మనకు ఎఫెక్ట్ అనేది చాలా బాగా నీట్గా వచ్చింది. అందుకోసం అయితే మీరు చాలా బాగా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ప్లీజ్ సేమ్ మీరు కూడా ఇట్లాంటి అవుట్పుట్ వస్తుంది. నేను తప్పకుండా మీకు సేమ్ అవుట్పుట్ ఇచ్చారని నేను చెప్తాను ఫ్రెండ్స్. కొంచెం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. చాలా సింపుల్ ఫ్రెండ్స్. ఒక 1 minute వీడియో అయితే ఎడిట్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి సంబంధించిన బీట్ మార్క్, ప్రీసెట్స్, XML, షేక్ ఎఫెక్ట్స్ అన్ని కింద నా వెబ్సైట్లో ఉంటాయి. ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. దాన్ని క్లిక్ చేసుకుని ఫ్రెండ్స్ ఆ వీడియో తమిళ కనిపిస్తుంది. కొంచెం పైకి స్క్రోల్ చేస్తే మీకు స్టెప్ బై స్టెప్ అన్నీ ఉంటాయి. సింపుల్గా వాటిని ఎడిట్ మోషన్కి అయితే ఇంపోర్ట్ చేసుకుని అయితే ఇప్పుడైతే మనం ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ చూసారు కదా, సింపుల్గా మనం ఎలైట్ మోషన్లో ఓపెన్ చేసుకుంటే మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రీసెంట్గా అంటే ఇప్పుడు ప్రీసెట్స్ అండ్ XMLs ఇంపోర్ట్ చేసుకున్నారు కాబట్టి మనకు ప్రాజెక్ట్స్ మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి మనకు న్యూ బర్త్డే బీట్ మార్క్ బై శాండీ ఎడిట్స్ అని మనకి ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. మనకి బీట్ మార్క్ వచ్చేసి ఓకే మనకు 7.20 seconds మనకి బీట్ మార్క్ ఉంటుంది. ఇక్కడ నుంచి మనం ఫోటోస్ పెట్టుకోవాలి. ఓకేనా? మనకి ఈ ఫోటో కూడా మిస్టేక్లో వచ్చేసింది. ఆ ఫోటో కూడా మీకు బీట్ మార్క్లో ఉండదు. ఓకేనా? ఇక్కడ ఏం చేయాలంటే ప్లస్ మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీ ఫోటోస్ యాడ్ చేసుకోవాలి. మీ ఫోటో యాడ్ చేసుకొని మీ ఫోటో అనేది మనం తీసుకున్న రెజల్యూషన్కి సెట్ అవ్వాలంటే మనకు పైన 3 dots ఉంటాయి. వాటి మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఫిల్ కంపోజిషన్ ఆటోమేటిక్గా దానికి ఫిల్ అయిపోతుంది. ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోండి. ఓకేనా? మనకి ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకొని మళ్ళీ అలానే మనం సెకండ్ ఫోటో. ఓకేనా ఫ్రెండ్స్? ఇలానే మనకు బీట్ మార్క్లో ఎన్ని ఫోటోస్ ఫిల్ అవుతాయి ఫ్రెండ్స్, అన్ని ఫోటోస్ని ఈ విధంగా యాడ్ చేసుకొని ఈ విధంగా యాడ్ చేసుకొని మనం లాస్ట్లో ఒకేసారి వీటికి మనం షేక్ ఎఫెక్ట్స్ యాడ్ చేద్దాం. ఎందుకంటే మనకు కొంచెం టైం అనేది సేవ్ అవుతుంది. ఓకేనా? ఇలా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. మనకి ఇక్కడ చూపిస్తాను. మనం ప్రతి ఫోటోని సింపుల్గా ఇదే విధంగా యాడ్ చేసుకొని స్కిప్ చేయకుండా ఇక్కడ మనకు 20 seconds వరకు అయితే మనకు వీడియో డ్యూరేషన్ ఫ్రెండ్స్. అక్కడ వరకు అయితే మీరు ప్రతి ఫోటోని మాత్రం ఇలానే యాడ్ చేసుకుంటే చాలా సింపుల్గా అయితే మీరైతే ఎడిటింగ్ చేసుకోవచ్చు. చూపిస్తాను చూడండి. ఈ విధంగా మాత్రం ప్రతి ఫోటో తీసుకొని ఫ్రెండ్స్ మనకు ఫిల్ కంపోజిషన్ ఏరియా ఆటోమేటిక్గా దానికి ఫిల్ అయిపోతుంది. బీట్ మార్క్కి ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ మనం ఒక ఫోటో మిస్ అయిపోయింది, దాన్ని కూడా యాడ్ చేద్దాం. ఓకేనా? మీడియా అండ్ ఇక్కడ ఫోటో మనకు 3 dots ఇక్కడ మనం ఫిల్ కంపోజిషన్ ఏరియా ఆటోమేటిక్గా దానికి ఫిల్ అయిపోతుంది. ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా మాత్రం ఫోటోస్ అన్నిటిని మనం ఫిల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వీటికి షేక్ ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవాలి. చాలా సింపుల్ ఫ్రెండ్స్. అది కూడా నేను సపరేట్గా షేక్ ఎఫెక్ట్ ప్రీసెట్ ఇచ్చాను, XML ఇచ్చాను. మీరు అక్కడ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సింపుల్ 1 second బయటకు వచ్చి మనకు షేక్ ఎఫెక్ట్ ప్రీసెట్ ఓపెన్ చేసుకోండి. ఓకేనా? మనకు ఓన్లీ సింగిల్ షేక్ ఎఫెక్ట్ నేను ఆల్మోస్ట్ నా వీడియోస్ మొత్తానికి ఒకే ఒక షేక్ ఎఫెక్ట్ ఇస్తాను. ఎందుకంటే మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా అందులోనే క్రియేట్ చేసి ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఈ ఫోటో మీద క్లిక్ చేసుకోండి. కింద ఎఫెక్ట్స్ అండ్ 3 dots ఇక్కడ కాపీ ఎఫెక్ట్స్ ఆటోమేటిక్ కాపీ అయిపోతాయి. మళ్ళీ 1 second బయటికి రండి. మనకు బీట్ మార్క్ ఓపెన్ చేసుకోండి. ఓకే? ఇక్కడ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే మనం తీసుకున్న ప్రతి ఫోటోకి ఓకేనా మనం తీసుకున్న ప్రతి ఫోటోకి మాత్రం ఈ షేక్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవచ్చు. ఈ ఫోటో మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఎఫెక్ట్స్ అండ్ 3 dots ఇక్కడ పేస్ట్ ఎఫెక్ట్స్. ఓకేనా? ఆటోమేటిక్గా ఎఫెక్ట్స్ పేస్ట్ అయిపోతే మళ్ళీ అలానే మనం సెకండ్ ఫోటోకి కూడా సేమ్ ఫ్రెండ్స్ ఇలా మీరు మాత్రం ప్రతి ఫోటోకి మాత్రం ఈ విధంగానే షేక్ ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్. కొంచెం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు మీరు తీసుకున్న ప్రతి ఫోటోకి మాత్రం ఇదే విధంగా ఎఫెక్ట్స్ యాడ్ చేసుకొని ఆ ఫోటో మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఎఫెక్ట్స్ అండ్ 3 dots ఇక్కడ పేస్ట్ ఎఫెక్ట్స్ ఆటోమేటిక్గా మనకు ఎఫెక్ట్స్ మొత్తం పేస్ట్ అయిపోతాయి. మళ్ళీ ఆ ఫోటో మీద క్లిక్ చేసుకుని అలానే మాత్రం ఎఫెక్ట్స్ అండ్ 3 dots ఇక్కడ పేస్ట్ ఎఫెక్ట్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా మీరు ప్రతి ఫోటోకి మాత్రం ఇదే విధంగా యాడ్ చేసుకోండి. మీకు ఎట్లాంటి డౌట్స్ నాకు తప్పకుండా కామెంట్ చేయండి. కొంచెం స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా మీరు ప్రతి ఫోటోని మాత్రం ఇదే విధంగా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం స్కిప్ చేయకండి. ఓకేనా? ఇక్కడ ఏం చేస్తారంటే చూపిస్తాను ఫ్రెండ్స్. మీరు మొత్తం అంటే మీరు ప్రాపర్గా మొత్తం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి, వీటికి మనం కలర్ కరప్షన్ కూడా నేను షేక్ ఎఫెక్ట్లో ఇచ్చాను. అక్కడ నుంచి దీన్ని యాడ్ చేసుకొని ఆ లేయర్ని ఇక్కడ యాడ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీరు ప్రివ్యూ చేసిన కలర్ కరప్షన్ మొత్తం అయితే మీ వీడియోకి యాడ్ అయిపోతుంది. ఓకేనా? మొత్తం ప్రాపర్గా అన్ని సెట్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ మనకు పైన షేర్ మీద క్లిక్ చేసుకొని సింపుల్గా మీకు నచ్చిన రెజల్యూషన్లో వీడియో అయితే ఎక్స్పోర్టింగ్ పెట్టుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఇలాంటి మంచి వీడియోస్ కోసం అయితే ప్లీజ్ నా ఛానల్ని కొంచెం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ టైం బెటర్ వీడియో తీసుకొస్తాను. నాకు కొంచెం ఒక సపోర్ట్లో ఉండండి. ఓకేనా? బై ఫ్రెండ్స్. మీకు ఫోటో ఎడిటింగ్కి సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం అయితే నేను ఆల్రెడీ ఇన్స్టాలో ఒక సిరీస్లో అప్లోడ్ చేస్తున్నాను. దాంట్లో కూడా వెళ్ళి మాత్రం మీరు ఫాలో చేయొచ్చు. ఓకేనా? బై ఫ్రెండ్స్.